ప్రవీణ్ పగడాల చనిపోయి ఈ రోజుకి దాదాపుగా 3 నెలలు కావస్తుందని చెప్పొచ్చు. ప్రవీణ్ పగడాల అది హత్యనా, యాక్సిడెంట్ అనే కోణం ఇప్పటికీ కూడా చాలామందికి ఒక ప్రశ్నగానే ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం ఇది యాక్సిడెంటే అంటూ కూడా బల్లెగుద్ది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. యాక్సిడెంటా లేకపోతే మర్డర్ అనేది పక్కన పెడితే గనక ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ చాలామంది అయితే ఆయన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాసులు అందరూ కూడా ఈరోజు ఆయన ఎక్కడైతే ఆయన సమాధి స్థలం ఉందో ఇక్కడికైతే రావటం జరిగింది. మనం చూడొచ్చు అందరూ కూడా ఆయన గుర్తు తెచ్చుకొని ఇక్కడ ఈరోజు ఆయనకి సంబంధించిన విషయాలు ఎన్నో కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సన్నిహితులు కూడా ఆయనకి ఎక్కువగానే ఉన్నారు. ఆయన బైబుల్ బోధన ఎంత చక్కగా వివరిస్తారనేది కూడా చాలామందికే తెలిసే ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఆయనకి వేల సంఖ్యలో ఫ్యాన్స్ కూడా ఉన్నారనేది కూడా మనం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో పాటు మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపూర్ అండి మాది. అన్నతో అవునండి. అంటే మీకు ఎలా పరిచయం అసలు? అన్న మనకి యూట్యూబ్ ద్వారానే పరిచయం. కానీ ఒక వైవామ్ అనే సంస్థలో అన్న నాయకుడిగా ఉంటూ అనేక మంది శిష్యులను దేవుని కొరకు తయారు చేసేవారండి. అలా పరిచయం. మాట్లాడారా ఆయనతో ఎప్పుడైనా? పరిచయం ఏ విధంగా? ఒకసారి కలిశానండి. అన్నతో కలిసినప్పుడు చాలా విషయాలు చర్చించుకోవడం జరిగింది. నాన్న ఇక్కడ మన రాజ్యాలు కాదు కానీ దేవుని రాజ్యం మనం ఇక్కడ కట్టాలా, కాబట్టి దేవుని రాజ్యపు మనసుతో మనందరం ఉండాలని, చాలా ప్రేమ కలిగిన వ్యక్తి, నవ్వుతో మాట్లాడే వ్యక్తి, మన కష్టాలు తెలుసుకొని ఇలాగుండాలని చెప్పే వ్యక్తి. అయితే చాలా మటుకు ఆయన మరణం వెనుకాల అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పొచ్చు. దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పటికీ మాకి అన్న మరణం ఒక మిస్టరీనే. క్రైస్తవ లోకానికి తీరని వేదన, తీరని బాధను కలిగించింది. మాకందరికీ కూడా అన్న మరణం మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అన్న అక్కడ పడిన విధానం కావచ్చు, అన్న మీద బండిని వాళ్ళు పేర్చడం కావచ్చు, ఇది ముమ్మాటికి మేము హత్యగానే భావిస్తూ ఉన్నామండి. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో నేను ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటానమ్మా. అయితే అన్న నాకు 19 సంవత్సరాల నుండి పరిచయము. నా పెళ్ళి చేసింది కూడా అన్ననే. నాకు పెళ్ళికి పెద్ద ఒక తల్లి తండ్రిగా ఉన్నాడు. అన్నతో నాకు 19 సంవత్సరాల నుంచి సీతాఫల్ మండి రూమ్లో ఉండేవాళ్ళము. సో నేను ఆ రోజు నుంచి అప్పటి నుంచి పరిచయం. అన్నతో పాటు నేను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇండోర్, చిక్కల్దర, కడప, కోట, నెల్లూరు ఈ ప్రాంతాలలో కూడా పరిచర్య విషయంలో మమ్మల్ని అన్న తీసుకొని వెళ్ళేవాడు. చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. తను తినకుండా పెట్టే వ్యక్తి. సో ఏ ఒక్కరికి కూడా అన్యాయం కానీ ఇంకోటి అపకారం చేసే వ్యక్తి కాదు. సో ఇంకా బయట పుకార్లు ఏవైతే పుట్టించారో, త్రాగుతాడు అని చెప్పేసి పెట్టారో నిజంగా నిందలు. సో ఆయన అలాంటి వ్యక్తి అయి ఉంటే ఇలాంటి 19 సంవత్సరాల సహవాసం కలిగి మేము ఆయనతో ఉండేవాళ్ళం కాదు. అంటే మీతో ఆయనకి 19 సంవత్సరాల పరిచయం మీరిద్దరు కూడా. మరి ఆయన మీతో ఏ విధంగా ఉండేవాళ్ళు? ఒక సొంత అన్నలాగా ఉండేవారు. కడుపున పుట్టిన అన్నదమ్ములు కూడా అట్లుంటారో ఉండరో తెలియదు కానీ ఆయన అయితే ఒక మాకైతే ఒక పెద్దన్నలాగా ఆ విధంగా ఉండేవారండి. అంటే ఆయనకి నిజంగానే మద్యం అలవాటు ఉందా? ఆయనకు మద్యం అలవాటు అనేది అస్సలు లేదండి. అది కేవలం మొత్తం పుకార్లు. ఎంతోమంది త్రాగుబోతులకు ఇది తాగితే మీ కుటుంబాలు పాడవుతుంది, త్రాగడం వ్యసనాల వల్ల ఒక మనిషి జీవితము, ఒక యవన కాలంలో ఉన్న ఆ వ్యక్తి తన జీవితాన్ని ఉద్యోగం చేయకుండా, ఇటు భార్య పిల్లల్ని తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా మద్యానికి అలవాటు అయిపోతే కుటుంబం ఏ విధంగా విచ్ఛిన్నమైపోయి రోడ్డున పడుతుందో, చివరికి మనం ఆరోగ్యం పాడైపోయి కిడ్నీలు ఫెయిల్ కావడం కానీ, లివర్ ఫెయిల్ కావడం కానీ ఇలాంటివి జరుగుతాయి. మనం త్రాగుడికి దూరంగా ఉండాలన్న బైబిల్ చెప్పేది ఏంటంటే, త్రాగుబోతులు దేవుని రాజ్యము ప్రవేశించరు, త్రాగుబోతులు తన కుటుంబాన్ని కట్టుకోలేరని చెప్పేసి అనేక మందిని. అసలు నిన్న కువైట్ నుంచి ఒక వ్యక్తి బాబు అని చెప్పేసి ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. నేను అన్న వీడియోలు చూసి త్రాగుబోతుని 6 సంవత్సరాల నుంచి తాగి నా భార్యను కొట్టేవని కువైట్కి వచ్చినప్పటి నుంచి ₹1 పంపించాను. నేను ఎప్పుడైతే రక్షణ టీవీలో అన్నకు సంబంధించిన వీడియోలు చూసానో, తాగితే నీ యొక్క శరీరం ఏమైపోతుంది, నీ కుటుంబం ఎక్కడికి రోడ్డు పాలవుతుందనే మెసేజ్ విన్నాను. అప్పటి నుంచి నేను నేను తాగుడు నుండి విడిపించబడ్డానన్న, తాగుడు మానేస్తున్నా అని చెప్పేసి చెప్పాడు. ఆయన తాగొద్దు అని బోధించిన వ్యక్తి అలాంటి తప్పుడు పనులు చేస్తాడు అని చెప్పేసి అనడము మా ఊహలో, మా కలలో కూడా ఊహించట్లేదండి. చాలా గొప్ప వ్యక్తి. ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి అంటే చెప్పలేం, మాటలో చెప్పలేమైన క్రియల్లో చేసి చూపించిండు. ఆయన శత్రువుకు కూడా హాని చేసే వ్యక్తి కాదు. అంటే మామూలుగా మీ ఇద్దరికి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నప్పటికీ కూడా ఆయన మీతో చెప్పుకోలేని బాధలు కానీ లేకపోతే ఏవైనా సందర్భాలు కానీ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు వేరే వాళ్ళ వ్యక్తుల నుంచి వినడం కానివ్వండి. చెప్పుకోలేని బాధలు అని అంటే ఎవరికి కూడా మేము భయపడతామని చెప్పేసి కొన్ని విషయాలు కూడా దాస్తాడని చెప్పేసి వినడం జరిగింది. అంటే నేను
ఉద్యోగరీత్యా నేను కొంచెము అన్న వాళ్ళకు సిటీలో ఉన్నా కూడా కలుసుకోవడం అనేది చాలా తక్కువ. నేను అన్నని కూడా డిస్టర్బ్ చేయొద్దు, అన్న పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయిండు. సో మా అన్న టీవీలో చూస్తున్నాం కాబట్టి, వీడియోస్ కానీ ప్రతిదీ అన్నది చూస్తున్నాం కాబట్టి మాకు ఎప్పుడు కూడా అన్న దూరంలో ఉన్నాడని అనిపించలేదు. సో ఎప్పటికప్పుడు నెలకో 15 రోజులకో నెలకో 2 నెలలకు ఒకసారి ఫోన్ చేయడము, మాట్లాడడము, మెసేజ్లు పెట్టడం అనేది జరుగుతుంటుంది. అన్న ఎక్కడ లైవ్లో ఉంటాడో, ఏ డిబేట్లో ఉంటాడో, ఏ ప్రయాణాల్లో ఉంటాడో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సో ఒక కంపెనీకి CEO, ఫస్ట్ రేట్ అనే కంపెనీకి. సో అట్లా ఉన్నతమైన పొజిషన్లో బిజీ షెడ్యూల్లో ఉంటాడు కాబట్టి అన్నను డిస్టర్బ్ చేయొద్దని ఎప్పుడు కూడా మేము అడిగేవాళ్ళం కాదు. కానీ అన్నకు దగ్గరగా ఉండే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, నిన్న మొన్న ఇప్పుడు తమ్ముడు కూడా మన దగ్గరనే ఉన్నారు, వీళ్ళందరిని అడిగితే అన్నది ఏంటంటే, ఏదో ఒక రోజు నేను మనుషుల్లో ఎవరో ఒకరు నన్ను లేపేస్తారు, నేను పోతాను రా అన్న, నేను వస్తాను, నీ వెంట డ్రైవింగ్ చేస్తాను, నీ తోడు వస్తానంటే వద్దురా, నేను ఎట్లయినా నేను సిద్ధపడున్నా, నేను పోతాను, నాతో పాటు నువ్వు పెళ్ళి కావాల్సినవి, నీకు పెళ్ళి అయి నువ్వు పిల్లలు ఉన్నోళ్ళు, నువ్వెందుకు నాతో రావడం అని చెప్పేసి అలా తప్పించుకొని అవాయిడ్ చేసేవాడంట అందరినీ. మేము కూడా అన్నని చూస్తున్నప్పుడైతే ఇవంటివి గమనించినామండి. ఎక్కడ కూడా మరణానికి కానీ చావుకు కానీ, ఒకటి బైబిల్లో ఏముంటుందంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. ఈ క్రీస్తు మార్గం బోధించేది ఏంటంటే, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమని చెప్పి తప్ప, ప్రేమని పంచాలని చెప్పేసి చెప్తుంది తప్ప, ఒకరిని తిరిగి దూషించడము, కొట్టడము, హింసించేది మాత్రం అది నేర్పేయలేదు. కాబట్టి ప్రవీణ్ అన్న చివరి శ్వాస వరకు ఒకవేళ కనుక కోరి ప్రాణంతో ఉండి, ఆయన నా పైన ఇలాంటి అటాక్ జరిగింది ఒకవేళ అని అంటే, మీరు తన భార్యను ముందుగా పిలిచి ఎవరి మీద నీవు కేసులు పెట్టద్దు, వారిని నేను క్షమిస్తున్నా, నేను ఈరోజు కాకుండా ఒకరోజు చనిపోవాల్సిందే, కానీ ఈరోజు వీళ్ళ చేతుల్లో పోతున్నాను అనేవాడు అని నేను అనుకుంటా. అందుకే వాళ్ళ భార్య ఈరోజు వదినమ్మ ప్రవీణ్ గారు ఆయన క్షమించే మనసు కలిగిన వారు. మేము కూడా ఎవరిని మేము నిందించాలని మేము శిక్షించాలని చెప్పి కోరుకోవట్లేదు. క్షమిస్తున్నాము అని అంటే వాళ్ళు ఆయన విషయంలో తప్పు చేశారని వాళ్ళ మనసుకు తెలుసు. బయటకు ఒకవేళ రాకుండా అణిచివేసినా, వాళ్ళ గొంతు నొక్కినా కూడా ఈరోజు దాని మీద హతసాక్షి అంటే మనుషుల చేత చంపబడిన వ్యక్తికి మాత్రమే అలాంటి స్టేట్మెంట్ ఇస్తారు. మరి మేము రాసింది కాదు, కానీ కుటుంబంలో వాళ్ళకు ఎవరికి ఏం తెలుసు అనేది, ఆయన మరణం వెనుక ఏం దాగిందో అది అనేది అందరికీ తెలుసు అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ అండి. మీకు ప్రవీణ్ పగడాల గారికి కూడా ఎన్నోళ్ళ నుంచి పరిచయం ఉందని చెప్పి విన్నాను. 10-12 సంవత్సరాల నుంచి పరిచయం ఉందన్న. అంటే ఎలా పరిచయం? ఇప్పుడు ఈ నీలరాజు బ్రదర్ ఉన్నాడు కదా, అతను హనుమంతరావు బ్రదర్ బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు సీతపల్లి మండలిలో ఉండేటప్పుడు వెళ్ళేవాడిని. అప్పుడు కలుసుకునేటప్పుడు ప్రవీణ్ గురించి నాకు తెలిసింది. అంటే ఏం తెలుసుకున్నారు? ఆయన మామూలుగా అయితే ఒక క్రైస్తవవాదిని అనుకుంటలేను, ఒక మానవతావాదిగా అనుకుంటున్నాను. చాలా మంచి, ప్రేమించేవాడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా నవ్వుతూ సమాధానం ఇచ్చేవాడు, హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. సో ఆయనకి అంటే ఆయనలో మీకు బాగా నచ్చేది ఏది? ఆయనలో ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడతాడండి, బాగా ప్రేమించేవాడు. సో అట్లాంటి వ్యక్తి ఈ రోజుల్లో నేను చూడలేకపోతున్నాను. ఇప్పుడు ఉంటారో వస్తారో అని తెలియదు. ప్రవీణ్ అన్న ఒక మంచి మానవతావాది. ఆయనలో అంటే మీరు ఆయన కలిసి ఉన్నప్పుడు మీకు బాగా గుర్తున్న సందర్భం ఏదైనా ఉందా? అసలుగా అయితే నేను ఒక మీటింగ్లో, ఒక గ్యాదరింగ్లో నేను కలిశాను. మన హనుమంతన్న ద్వారా వెళ్ళి ఆ రోజు మాట్లాడినప్పుడు తన యొక్క యాటిట్యూడ్ అవన్నీ చూస్తే నాకు చాలా నచ్చాడు. తనలో చాలా శక్తి ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం ఈ లోకంలో చాలామందికి మంచి నేర్పించే గుణం ఉందని నేను ఆ రోజు తెలుసుకున్నాను. అంటే ఏమంటారు, ఆయన హత్య వెనకాల నిజంగానే, అంటే ఆయన మరణం వెనకాల నిజంగానే ఏమైనా అనుమానాలు ఉన్నాయంటారు? అయితే ఇది ఫుల్లీ ఫ్యాబ్రికేటెడ్గా అనిపిస్తుందండి. హత్య అని తెలిసినా కానీ ఈ టెక్నాలజీలో చెప్పలేకపోవడం కూడా మనకు చాలా దురదృష్టకర పరిమాణం. అది క్లియర్గా ఉన్నా కానీ ఇంకా సత్యము బయటకు రావట్లేదని నా యొక్క అభిప్రాయం. సో హత్యాన్ని గాఢంగా విశ్వసిస్తున్నానండి. సో చూడొచ్చు ఎంతమంది వచ్చారనేది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనతో పాటు ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు. ఈయనకి ప్రవీణ్ పగడాల గారికి కూడా కొన్నేళ్ల నుంచి సంబంధం ఉందని చెప్పొచ్చు. ఎంతో సన్నిహితంగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. మీరు ప్రవీణ్ పగడాల గారు ఒకే రూమ్లో ఒకే చాప మీద పడుకున్న సందర్భాలు చాలా వరకు ఉన్నాయని చెప్పొచ్చు. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ప్రవీణ్ నేను దాదాపు అండి ఒక 25 ఇయర్స్ నుంచి నాకు సన్నిహితం ఉంది. ఇద్దరం కలిసి ఒకే రూములో ఉండేవాళ్ళం. తర్వాత ఇద్దరం కలిసి చాలా ఏరియాలు తిరిగాము. ముఖ్యంగా దేవుని యొక్క సేవలు తిరిగాము. అంటే సొంత అన్నదమ్ములాగా నన్ను అన్నాన్ని పిలిచేవాడు. సో అట్లా మా సన్నిహితం ఉండేది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆయన చెప్పాలంటే మంచి వ్యక్తి ఏంటంటే ఎవరికి అపకారం చేసేవాడు కాదు. ఆయన ఉన్న పరిధిలో ఆయన కొంతమందికి జాబ్స్ ఇప్పించేవాడు. ఇంకో మంచి విషయం ఏంటంటే తనకి 2 ఆడపిల్లలండి.
తన తన పిల్లలతో పాటు ఇంకొక 10 మంది ఆర్ఫన్ పిల్లల్ని పెంచుకున్నాడు తన ఇంట్లో, తన బిడ్డల్లాగా. అటువంటి మంచి వ్యక్తి. తర్వాత మతపరంగా కాకుండా అన్ని మతాల వారికి ఆయన కంపెనీల్లో జాబ్స్ ఇచ్చేవాడు. నేను అప్పుడప్పుడు కంపెనీకి వెళ్ళేవాడిని. అన్ని మతాల వారు ఉండేవాళ్ళు. తర్వాత ఎవరికన్నా పాపం ఆపదలో ఉంటే వాళ్ళకి సాయం చేసేవాడు. తర్వాత అందరిని ప్రేమించేవాడు, అందరితో మంచిగా ఉండేవాడు. మంచి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా బాధగా ఉంది. అంటే మీ ఇద్దరు కూడా దాదాపు కొన్నేళ్ల నుంచి 20 సంవత్సరాల నుంచి కలిసే ఉన్నారు కాబట్టి ఏ రోజున ఏదైనా చెప్పుకోవడం జరిగిందా? అంటే నాకు థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి, కొంతమంది వల్ల నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా ఏదైనా ఏ రోజున చెప్పడం జరిగిందా? అంటే ఆయన ఏంటంటే కొన్ని విషయాలు చెప్పడండి ఆయన. ఎందుకంటే అలా చెప్పడం వల్ల వేరే వాళ్ళకి ప్రాబ్లం అయిద్దామని చెప్పి ఆయన కొన్ని విషయాలు చెప్పేవాడు కాదు. ఒకవేళ ఆయనతో పాటు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిద్దని చెప్పి వాళ్ళు రానిచ్చేవాడు కాదు. ఎక్కడన్నా బయట అవుట్ ఆఫ్ సిటీ అయితే మమ్మల్ని పిలిచేవాడు, ఏమైనా మీటింగ్స్కి వాటికి పిలిచేవాడు. కానీ ఇలాగ నాకు ఉంది అనేది ఆయన బహిరంగంగా చెప్పేవాడు కాదు. అంటే మామూలుగా ఈయన ప్రవీణ్ పగల మరణం తరువాత అనేక మంది మీడియా ముందుకు రావటం జరిగింది, డిబేట్స్లో కూడా. అంటే సంబంధం లేని వ్యక్తులే వస్తున్నారు కానీ సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరు కూడా రావట్లేదు. అందులో మీకు కొన్నేళ్ల నుంచి పరిచయం ఉంది కాబట్టి మరి మీరెందుకు ఈ అవాస్తవాలన్నీ కూడా తెలిసి కూడా ఎందుకు మరి బయటికి రాలేదు? నేను ఆల్రెడీ నన్ను సుమన్ టీవీ వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్పాను, అన్ని విషయాలు చెప్పాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన చనిపోయాడని ముందు ఆ బాధలో ఉన్నాం మేమందరం. బాధలో ఉండి ఎక్కువ టీవీకి రాలేదు. ఇంకోటి నేను ఏం చేశానంటే చాలా ఆర్టికల్స్ రాసి నిజాలు ఏంటి అనేది కొంతమందికి పొలిటీషియన్స్కి పంపించాను, తర్వాత పోలీసు వారికి పంపించాను. సో ఆ విధంగా అంటే నా పరిధిలో నేను అన్ని చేయగలిగానని మాకున్న ఆయన చనిపోయిన బాధతోటి మేము టీవీలోకి రాలేదు. కానీ ఒకసారి అయితే సుమన్ టీవీలో అయితే మాట్లాడాను ఒకసారి. అంటే మామూలుగా చూసుకుంటే ఇప్పుడు మొన్న ఒక ఆడియో కూడా లీక్ అయింది, ఆయనకు మద్యం సేవిస్తారు అనేది. అంటే మీకు బాగా తెలిసి ఉంటుంది కాబట్టి అంటే నిజంగా ఆయన మద్యం సేవిస్తారా, లేకపోతే చాలామంది తెలిసి కూడా మొన్న అభినయ దర్శన్ కూడా మాట్లాడడం జరిగింది. అంటే తెలిసి కూడా ఆయనని చనిపోయాక కాపాడదాం అంటే ఆయన పేరు నిలబెడదాం అనే దానిలో ఏమన్నా కప్పిపుచ్చుతున్నారా? లేదండి, ఆయనకి ఎటువంటి మద్యం అనేది ఆయనకు అలవాటు లేదు. ఇంకోటి ఏంటంటే మద్యం తాగే వాళ్ళకి ఆయన కౌన్సిలింగ్ చేస్తాడు. మీరు తాగొద్దు, తాగితే మీ కుటుంబాలు పాడవుతాయి, పిల్లలు పాడవుతారు, అనవసరంగా ఈ ఆర్థికంగా మీరు ఇబ్బంది పడతారు, కాకపోతే మీరు తాగొద్దని ఆయనే తాగే వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఎవరైతే ఆయన తాగాడు అని కొంతమంది చెప్తున్నారో వాళ్ళకి ఆయన గురించి తెలియదండి. ఇప్పుడు నాకు 25 years నుంచి ఆయనతో నాకు సన్నిహితం ఉన్నప్పుడు ఇలా ఈ స్టేట్మెంట్ చెప్పే వాళ్ళు ఎవరంటే ఈ మధ్యనండి 2-3 years పరిచయం ఉన్నవాళ్ళు, ఏదో ఎక్కడో 1-2 సార్లు మీటింగ్లో కలిసిన వాళ్ళు అట్లా. అంటే బహుశా వాళ్ళ ఏమైనా వీటికి ఏమైనా ప్రలోభాలకు ఏమైనా లొంగారా, లేకపోతే ఎవరైనా బెదిరించినారా, లేకపోతే వాళ్ళకి ఎవరైనా వాళ్ళకి డబ్బులు ఇచ్చినారా, అట్లా చెప్పమని చెప్పారా అనేది తెలియదు. కానీ సో అలా చెప్పే వాళ్ళు మాత్రం ఆయన గురించి సరిగ్గా తెలియదండి. ఈ మధ్య కొత్తగా పరిచయం అయిన వాళ్ళు. ప్రవీణ్కి అటువంటి అలవాటు లేవండి, అటువంటి అలవాట్లే తెలియదండి. అంటే ఈ ఘటన తర్వాత ఫ్యామిలీతో ఏమైనా మాట్లాడారా మీరు? వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి, నిజంగానే ఫ్యామిలీకి థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయా, ఎవరైనా భయానికి గురి చేస్తున్నారా అనేది? అదే అంటే నేను ఇంటికి వెళ్ళలేదు కానీ ఫోన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడితే సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్టుందంటే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారండి. ఏదో మాట్లాడితే ఏడుస్తున్నారు. అందుకని నేను ఎక్కువ వాళ్ళతో మాట్లాడలేదు. అయితే కొంచెం దుఃఖంలో ఉన్నారని మాత్రం తెలిసింది, అది మాత్రం చెప్పగలనండి. కానీ వాళ్ళు ప్రజెంట్ మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళ కోసం అయితే మేము మా క్రైస్తవ పరిధి ప్రకారంగా మేము వాళ్ళ కోసం వాళ్ళు మంచిగా ఉండాలని, ధైర్యంగా ఉండాలని మేమైతే ప్రేర్ చేస్తున్నాము. అంటే ప్రవీణ్ పగల ఫ్యామిలీకి మీ అందరి సపోర్ట్ ఏ విధంగా ఉంటుందంటే? సపోర్ట్ అంటే ఆయన కొన్ని కార్యక్రమాలు ఆరంభించాడండి. వాటిలో కనీసం కొన్నైనా మా టీం ఉంది. మా టీము అంటే ప్రవీణ్ మేమందరం కలిసి ఫస్ట్లో మేము రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. మేమందరం కలిసి ఆయన తలపెట్టిన కొన్ని కార్యక్రమాలను సరే ముందుకు తీసుకెళ్లాలని మేమందరం ప్రయత్నం చేస్తున్నామండి. ఏదైనప్పటికీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మాత్రమే మనం కోరుకోగలమని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మటుకు కొంతమంది ఇది హత్య అంటున్నారు, మరి కొంతమంది యాక్సిడెంట్ అంటూ కూడా క్రిస్టియన్ కమిటీ వాళ్ళు చాలామందే ఉన్నారని చెప్పొచ్చు. మరి అసలు ఏం జరుగుతుందనేది పక్కన పెడితే ఆయన ఆత్మకి మాత్రం శాంతి చేకూరాలని మనం కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.